ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ విద్యలో ఆత్మ పాదుక, ఆత్మ విద్య, ఆత్మ దర్శన మంత్ర ఇలా ఉంటాయి. అంటే వాళ్ళ వాళ్ళ గురు పరంపరలో ఉంటూ ఉంటాయి. ఇది ప్రపంచం మొత్తం మీద ఎక్కువగా ఇవి యూరోప్ కంట్రీస్లో వాళ్ళు చేస్తారు. మీరు చెక్ చేసుకోండి ఆ విషయాల గురించి. దీనివల్ల ఏం తెలుస్తుందంటే దీని గూఢార్థం లలిత సహస్రనామంలో ఆత్మ విద్య, మహావిద్య, శ్రీ విద్య, కామసేవిత అని ఉంటుంది. అంటే ఏంటంటే దీని అర్థం ఏంటంటే లక్ష్మీదేవి కుమారుడు మన్మధుడు, అతనికి రూపం లేదు, అసంగుడు అంటారు. నువ్వే అది, నువ్వు ఉపాసించుకోవడం ఆత్మవిద్య. ఈ విశ్వంలో నిన్ను ఉపాసించుకోవడం ఆత్మవిద్య. క్లుప్తంగా చెబుతాను. కాదండి దీనికి మీరు చెప్తున్న ఉపనిషత్తులు ఎప్పుడు లక్షల సంవత్సరాల నాటివి అంటారు. ఈ గూగుల్లో వాటిల్లో వేల సంవత్సరాలు, 10,000, 5,000 ఉంటుంది కదండి. అంటే సైన్స్కి అందదు అన్నమాట ఇది కాలం. ఎందుకని అన్నదంటే వేదంలో మళ్ళా వేదం శబ్దపాఠంగా వేదం చదివితే ఇది తెలియదు. వేదంలో మహానారాయణ ఉపనిషత్తులో కొన్ని వాటితో ప్రతి మా ప్రార్థనా గుళ్ళలో మంత్రపుష్పంతో చదువుతుంటారు. అందులో పూర్వకల్పం అంటే జరిగిపోయిన యుగాలలో నేను ఎలా సృష్టి చేశానో, బిట్వీన్లో అలా చేస్తాను, ఆఫ్టర్లో అలా చేస్తానని పరమాత్మ ఇంటర్నల్గా చెప్పిన సబ్జెక్ట్ అది. దాన్ని ఎలా నమ్మాలండి మేము అంటే ఉపనిషత్తుల ద్వారా తెలుసుకోవాలి. ఉపనిషత్తులు అంటే అన్ని లక్షల సంవత్సరాల నాటి. దీనికి ఇంకేదన్నా అంటే ఈ ఆత్మవిద్య అనేది ఇది ఎలా మీరు చెప్తున్నది ప్రామాణికం ఏంటంటే మీకు ఫిజికల్గా ఒకటి చెబుతాను. కంప్యూటర్స్ వాళ్ళకి ఈ వలసవాద విద్య వాళ్ళకి కూడా ఇది అందదు. రాత్రి నేను ఈ సబ్జెక్ట్ మీకు చెప్పేటప్పుడు ఏదన్నా ఒక స్ట్రాంగ్ ఫిట్నెస్ కావాలని అనుకుంటే అప్పుడు నాకు రాత్రి నేను మధ్యరాత్రిలో లేచి ఎలా ఫిట్నెస్గా చెప్పాలనుకున్నప్పుడు BBC ఏషియా న్యూస్లో రాధికా ఖాన్ అనబడే ఒక అమ్మాయి చెప్తుందన్నమాట. 10 లక్షల సంవత్సరాల నాటి మానవ కపాలం చైనాలో బయటపడింది శిలజ రూపంలో. దాన్ని రీసెర్చ్ చేస్తున్నాము. అంటే 10 లక్షల సంవత్సరాల క్రితమే మానవ జాతి ఉన్నది అని చెప్పి ప్రూఫ్ అయ్యింది. దీని పరిశోధనలో ఉందని. అంటే ఇప్పుడు నేను చెప్పింది ఈ చిన్న సింపుల్ విట్నెస్ చెప్తున్నాను మీకు తెలుసుకోవడానికి. BBC తెలుగు న్యూస్లో రాత్రి నేను చూసింది మీకు చెప్పాను. కాబట్టి నేను చెప్పే ఉపనిషత్తులు లక్షల సంవత్సరాల నాటి వాళ్ళు చెప్తున్నాను. నేను చెప్పే మంత్ర విద్యలన్నీ కూడా సత్యమని మీరు నమ్మాలి. తర్వాత వచ్చేసి జనక మహారాజు గారు కాలంలో ఆయనకి అనేక మంది ఋషులు మంత్రద్రష్టలు అంటున్నా నేను. అంటే వాళ్ళు చూసిన దేవత చూశారు కానీ వాళ్ళని ద్రష్ట అంటారు. ఈ ఆత్మ విద్య అలాంటిది కాదు కదా, మోస్ట్ పవర్ఫుల్ హైయెస్ట్ అన్నమాట. ఈ విద్య తెలుసుకోవడానికి జనక మహారాజు గారు కొంతమందిని ఆ రాజ్యంలో వాళ్ళందరిని అడిగితే ఇప్పుడు మీకు అర్థమయ్యే చెప్పాలంటే ఇప్పుడు నేనున్న ఫిజికల్ ఆధ్యాత్మికం లాంటివి వీళ్ళందరూ ఎవరో కూడా చెప్పలేకపోతే వీళ్ళందరినీ జైల్లో పెట్టేస్తాడు ఆయన. పెట్టి గందరగోళంగా ఉన్న పరిస్థితుల్లో అప్పుడు ఆ స్థితిలో ఏమవుతుందంటే ఆ రాజ్యానికి ఒక అష్టవక్ర అని ఒక ఋషి వస్తాడు. అతను ఆత్మజ్ఞాని. మీరు అష్టవక్ర గీతలో ఇవన్నీ ఉంటాయి. ఆయన వచ్చేసి ఏమంటాడంటే ఈ జైల్లో పెట్టేశారు, తూపదీప నైవేద్యాలు ఏదో ఒకటి చేసుకుంటున్నారు, వాళ్ళు బతుకుతున్నారు, ప్రజలు నేను అజ్ఞానం లేకుంటున్నారని రాజుగారిని కలుస్తాడు. కలిస్తే రాజుగారు అంటాడు నాకు ఆత్మవిద్య చెప్తే నీకు అన్నీ చెబుతాను, వాళ్ళు ముందు వదిలేసే అంటాడు. వాళ్ళందరినీ వదిలేస్తాడు. నీకు నేను ఆత్మవిద్య చెప్తాను, గుర్రం ఎక్కుతావు కదా, ఎక్కేటప్పుడు దానికి మీద కాలు ఒకటి పెడతాను, రిబ్బు అంటారు దాన్ని. ఆ రిబ్బులో కాలు పెట్టి నువ్వు ఎక్కేంత అంటే నిమిషోత్పన్న విప్పన్న భువనావళి మీరు రెప్ప పడి వేసుకునే అంత షార్ట్లీగా నేను నీకు అది చెప్తాను, నీకు ఆల్రెడీ అది నీలో ఉన్నది, నేను చెప్తానని చెప్పి చెప్పంగానే సరే అండి చెప్పండి నాకు అది అంటాడు. అందరినీ వదిలేసిన తర్వాత ఈయన ఏం చేస్తాడంటే కాలు అందులో పెడతాడు. పెట్టంగానే ఈయన మహామంత్రద్రష్ట కదా, ఆగిపో అంటాడు. ఒక్కసారి ఆ ఒక్క మాట ఆగిపో అంటాడు. ఆయన జనక మహారాజు గుర్రం మీద సగం కాలు పెట్టి సగం కింద పెట్టుకుని అట్టాగే ఉండిపోతాడు. అలా కొన్ని రోజులు నెలలు జరిగిపోతాయి. ప్రజలంతా గందరగోళమై అనేక మంది పొట్టకూటి మాంత్రికుల్ని వేషధారుల్ని పిలిపించి రాజుగారికి చేతబడి చేశారండి చూడండి అని చెప్పి గందరగోళం చేస్తారు. చేసిన తర్వాత ఎవ్వరి వల్ల కాదు. ఆయన ప్రాణం ఉంటుంది, మనిషి జీవించే ఉంటాడు, నిలబడిపోయి శిలలాగా ఉంటాడు ప్రాణంతో. అప్పుడు కొన్ని రోజుల తర్వాత ఈయన వస్తాడు.
వచ్చిన తర్వాత రాజ్యం మంత్రులు సైన్యాధిపతులు ఏంటండి మా రాజుగారిని ఇలా చేశారంటే అప్పుడు మాట్లాడు అంటాడు. అనగానే అతను మాట్లాడతాడు జనక మహారాజు. అప్పుడు చెప్తాడు అన్నమాట జనక మహారాజుకి, ఆత్మవిద్య అంటే మనసు స్తంభింపజేయటం. మనసు స్తంభించిపోతే ఏమవుతుంది, ఏ మానవుడికైనా సుషుప్తిలో ఉంటాడు అది అని చెప్పి దాని గురించి చాలా ఉంటుంది రండి ఆ హిస్టరీ అంతా, అది మీరు చెప్తాడు. అతను ఈ విద్య నేర్చుకోవటం వలన బెనిఫిట్స్ ఏంటంటే సైంటిఫిక్గా చెప్పాలంటే కొల్లాజన్ అనబడే ఒక పదార్థం ఉంటుంది హ్యూమన్ బాడీలో. ఆ పదార్థం సరిగ్గా ఉంటే అది ఒక ప్రోటీన్ లాంటిది. హార్టు, లంగ్స్, కిడ్నీలు, లివరు, బ్రెయిను, బ్లడ్ మొత్తం సప్తధాతువులన్నీ కూడా బాగా చురుకుగా ఉండి యాక్టివ్గా ఉంటాడు. ఈ కొల్లాజన్ తక్కువైనప్పుడు వాడికి అసలు ఈ ప్రపంచంలో లేని రోగాలు వచ్చినట్టు, లేని దేవుళ్ళు ఉన్నట్టు, ఇలాంటివన్నీ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు. అందుకని ఈ కొల్లాజన్ అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకొని వాటిని ఆచరిస్తూ శ్రీ విద్యలకు వచ్చే ప్రయత్నం చేయండి. ఇంకా ఏం చెప్తారంటే ఒక అష్టవక్ర గీతలో 9వ ప్రకరణంలో ఇప్పుడున్న చాలామంది మామూలు ప్రజల గురించి నేను చెప్పట్లేదు, ఆధ్యాత్మిక వృత్తుల్లో ఉన్న కొంతమంది గురించి చెబుతున్నాను. మీ కుటుంబ సభ్యులతో మీరు ప్రవర్తిస్తున్న ప్రవర్తన శోకరము లాంటిది. అదేంటండి అంత మాట అన్నారు అని వీళ్ళు అనేకమైన శాస్త్రాలు చదివారు. ఆయన చెప్తాడు అందులో, నువ్వు ఈ కన్న తల్లి కొడుకు మీద ప్రేమతో ఈ జన్మలో భార్యగా వస్తుంది, కన్న తండ్రి కొడుకు మీద ప్రేమతో ఈ జన్మలో కొడుకుగా పుడతాడు, పుత్రుడుగా అని ఎంత క్లారిటీగా ఉంటుందంటే అది 9వ ప్రకరణంలో ఉంటుందన్నమాట. నేను దాన్ని శ్లోకం చెప్పట్లేదు, 9వ ప్రకరణ అష్టవక్ర గీతలో చూసుకోండి. అంటే వీళ్ళు ఆధ్యాత్మిక వృత్తుల్లో ఉన్నవాళ్ళు ప్రజల్ని ఎలా ఎడ్యుకేట్ చేయాలి, వాళ్ళలో కొంతమంది సూకరంలాగా ఉంటున్నారు అని ఆనాటి కాలంలో చెప్పాడు. నేను చెప్పేది లక్షల సంవత్సరాల నాటి సబ్జెక్ట్ అంటున్నాను. మీరు ఇది ఎలా చెబుతున్నారంటే నేను ఫిజికల్గా ఎవిడెన్స్ చూపించాను, మీరు అది న్యూస్లో చూసుకోండి. ఉపనిషత్తులు లక్షల సంవత్సరాల నాటివి, సృష్టి గతంలో జరిగింది, ఇప్పుడు జరుగుతుంది, రేపు ఆది అంతం లేదు, ఇది నమ్మాల్సిందే. నేను సైంటిఫిక్గా చెప్పినవన్నీ చూసుకోండి, అవి తక్కువైతే బాడీలో ఏం దొరికితే తెలుసుకోండి. ఈ విధంగా శ్రీ విద్యా ఉపాసనలో తెలుసుకుంటూ మీరు అభివృద్ధి చెందుతూ ఉంటే మీ లైఫ్ కత్తి పదును ఉన్న కత్తి మీద మానవుడు నడిచి ఎలా నడవలేడు కదా, శ్రీ విద్యా ఉపాసనలో నడవచ్చు, అంత శక్తివంతమైంది. కాబట్టి మీరు ఇవన్నీ కూడా నేను చెప్పిన వాటిల్లో శబ్దార్థాలు ఒకసారి భావాలుగా ఆలోచించి చెయ్యండి. ఆత్మవిద్య తెలుసుకుంటే అనేది దాన్ని అసలు అది ఉపనిషత్తులో దేంట్లో ఉంటుంటే సాధకో ముక్తి ఉపనిషత్తు 4-5లో ఈ విద్య గురించి ఉంటుంది. సాధకో ముక్తి ఉపనిషత్తు 4-5లో ఉంటుంది. ఈ ప్రపంచంలో నువ్వు ఏ దేవతని ఉపాసించినా ఆ దేవత ఈ ఆత్మవిద్యాపరుడికి వెంటనే అనుగ్రహిస్తుంది. కాబట్టి మీ గురు పరంపరలో మీరు ఆత్మ విద్యా జ్ఞానం తెలుసుకోవాలని నేను ఆశిస్తున్నాను. ఆధ్యాత్మిక వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒక స్టేజీకి వచ్చిన తర్వాత మీరు కూడా శ్రీ విద్యలోకి వచ్చి జ్ఞానం తెలుసుకొని మీరు పూజలు చేసే యజమానుల్ని అంత పరంపర ఆధ్యాత్మికం నుంచి మళ్ళించి శ్రీ విద్యలోకి తీసుకెళ్ళి వేద ప్రామాణికంగా వాళ్ళని ఉన్నతులుగా చేయాలని కోరుకుంటున్నాను. స్వస్తి.